రమరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం చిన్న ఎన్నికే, కానీ ఇది చాలా దూరం వెళ్ళే ఎన్నిక. సీఎం మాజీ సీఎం నువ్వా నేనా అనే అంశంపై విశ్లేషణ. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. పులివెందుల నియోజకవర్గం అది వైఎస్ కుటుంబీకులకు కంచుకోట. అటువంటి కంచుకోటలో ఎప్పుడే కానీ ఇంత రాద్ధాంతం జరగలేదు, ఇంత ఘర్షణలు జరగలేదు. అది కూడా ఘర్షణలు జరిగితే పై చెయ్యి ఎవరిది ఉండేది అంటే వైఎస్ కుటుంబీకులకు చెందిన వారి వద్ద ఉన్న అనుచరులదే పై చెయ్యి అయ్యేది ఘర్షణల విషయంలో. అటు తర్వాత తెలుగుదేశం వర్గీయులు చాలా వెనుకబాటుతనం ఉండేది గత రాజకీయాన్ని పోల్చుకుంటే. కానీ ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక అసలు ఎంత దూరం వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అది చిన్న ఎన్నికే కావచ్చు, కానీ ఇది ఇద్దరి సీఎంలకు, సీఎం ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడికి, ఆ తర్వాత మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి నువ్వా నేనా అనే కోణంలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నట్టు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. అధిరత మహారాజులు మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటువైపు మొత్తం పులివెందుల చుట్టుముట్టారు వైకాపా నేతలు. అటు తర్వాత తెలుగుదేశం నేతలు, మంత్రులు కావచ్చు, ఆ తర్వాత ఎంపీలు కావచ్చు, ఆ తర్వాత ఇతర రకాలైన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నాయకులు కావచ్చు. ఈ తెలుగుదేశం తరఫున కూడా పులివెందులను చుట్టుముట్టారు వైకాపా నేతలు, నాయకులు. ఇది హాట్ టాపిక్ వాతావరణం ఏర్పడింది. ఇది పక్కన పెడితే డిఐజీ స్థాయిలో అధికారి వచ్చి ఇక్కడ కూర్చొని మొత్తం సమాచారాన్ని కూపి లాగుతూ ఉన్నాడు అంటే, ఘర్షణల విషయంలో నిఘా పెట్టాడు అంటే ఈ ఎన్నిక ఉప ఎన్నిక చిన్న ఎన్నిక కాదు. ఇది సీఎం మాజీ సీఎం నువ్వా నేనా అనే ఎన్నిక ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ మాటల తూటాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. గెలిచేది మేమే అని ధీమా వైకాపా నేతల్లో ఉంది. లేదు, ఈసారి గెలిచి తీరుతాం. జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలోనే ఒక దిక్సూచి కావాలి పులివెందుల తెలుగుదేశం నేతలకు అని బీటెక్ రవి, ఆ తర్వాత అతని పంచన చేరిన నాయకులు చాలా ధీమాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి తోడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు అయినటువంటి వాసు, ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి సవిత గారు దీన్ని ప్రిస్టేజ్ గా తీసుకున్నట్లు ఉంది. ఆ తర్వాత వైకాపా నేతల్లో కూడా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్యే ఆయన నిఘా పెట్టాడు. ఆ తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి, చాలా రకాలైన మంది ఈ వైకాపా నేతలు ఇక్కడ నిఘా పెట్టారు. ఈ విధమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇంత వాతావరణం, ఇంత వారివేడి వాతావరణం పెద్ద ఎంపీ ఎలక్షన్లో కూడా, ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా పులివెందులలో జరగనట్లు అనే విధంగా మొత్తం అంతా కూడా నాయకులు, వైసీపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు పులివెందులను చుట్టుముట్టారు. పులివెందులను చుట్టుముట్టి ఊపిరి ఆడకుండా, ఏది పులివెందులలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఓటర్లకు ఊపిరి సడలకుండా వెనువెంట ఇళ్ళ గేట్లు దొక్కుతూ ఉన్నారు, ఇళ్ళ వాకిలు తడుతూ ఉన్నారు. మాకు ఓటు వేయండి, ఈసారి మీరు ఖచ్చితంగా మాకు ఓటు వేయాలి అని మొత్తం అంతా కూడా నిఘా పెట్టారు ఇళ్ళ వద్ద. దీనిని పక్కన పెడితే ఇక బంధువుల సైతం కడప జిల్లాలో, ఇతర జిల్లాలలో, ఏ ఊర్లలో ఎక్కడెక్కడ ఈ గ్రామాలకు సంబంధించిన ఓటర్లకు బంధువులు ఎవరు ఉన్నారు వాళ్ళకు ఫోన్లు చేయడం, వాళ్ళతో చెప్పించడం, వాళ్ళకు దగ్గరుండి ఓటు ఖచ్చితంగా మా నాయకుడికే వేయాలి అని వైకాపా నేతలు, ఆ తర్వాత టీడీపీ నేతలు ఈ అంశంపై పూర్తి దృష్టి సారించారు. ఒక్క ఓటైనా సరే కీలకమే, 2 ఓట్లైనా సరే కీలకమే, 5 ఓట్లు అయినా సరే కీలకమే. కీలకమైన ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న తతంగం ఇది చిన్న ఎన్నికే, కానీ
మాజీ సీఎం కు నువ్వా నేనా అనే జరిగే ఎన్నిక ఇది పక్కన పెడితే ఇంకా 3 రోజులు సమయం ఉంది. ఈ 3 రోజుల సమయంలో ఇంకా డబ్బుల పంపిణీ కార్యక్రమం కొనసాగలేదు. డబ్బుల పంపిణీ కార్యక్రమం కొనసాగితే ఓటుకు 8,000 నుంచి 10,000 ఇక ఎంత దూరం వెళ్తుందో అని సమాలోచనలలో పులివెందుల ఓటర్లు ఉన్నారు. డబ్బులే డబ్బులు. ఈ విషయం నాకు అందిన సమాచారం మాత్రమే. ఆ డబ్బుల విషయంలో వైకాపా నేతలు అటు తర్వాత తెలుగుదేశం నేతలు రాజీ పడేటట్టు ఉండరు. ఇక ఓటర్లకు డబ్బులే డబ్బులు. ఈ విధమైన పరిస్థితి పులివెందులలో కొనసాగుతుంది. ఈ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక చిన్న ఎన్నికే, కానీ నువ్వా నేనా? నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు ఛాలెంజ్లుగా తీసుకున్నారు. చూద్దాం ఎవరి కోటలు బద్దలు అవుతాయో, ఎవరి కోటలకు లీక్లు ఏర్పడుతుందో, తెలుగుదేశం సత్తా చూపిస్తుందో, వైకాపా సత్తా చూపిస్తుందో వేచి చూద్దాం. ఈ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. నమస్తే.